సో, ఇక్కడ 'తలపతి' అలాగే 'త్రిష' వాళ్ళ భార్య 'సంగీత' వీళ్ళ ముగ్గురు పేరు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతోంది. ఇక విజయ్ గెలవక ముందు 'త్రిష' విజయ్ పెళ్లి చేసుకోబోతున్నారు అని, అలాగే సంగీతకు డివోర్స్ ఇవ్వబోతున్నారు అనైతే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అలాగే అతను గెలిచిన తర్వాత మళ్ళీ 'త్రిషను' వదిలేస్తున్నాడు. సంగీత విజయ్ వాళ్ళ పిల్లల కోసం ఆలోచించి వీళ్ళిద్దరు కలవబోతున్నారు అని 2 రకాలుగా అయితే టాక్స్ వచ్చింది. సో, ఈ 2 రకాలల్ల మనం ఒకసారి కొంచెం ఇన్ డెప్త్‌గా చూస్తున్నట్లయితే ఎలక్షన్స్ టైంలో గాని, ప్రచారం టైంలో గాని, లేదా విజయ్ సీఎం అయి విజయ్ ప్రచారం చేసినప్పుడు కావచ్చు, లేకపోతే ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కావచ్చు, ఎలాంటి సందర్భాలలో గాని మనం వాళ్ళ భార్య సంగీత కావచ్చు, లేకపోతే వాళ్ళ పిల్లల్ని ఎలాంటి సందర్భాలలో స్టేజ్ పైన కావచ్చు, లేకపోతే కంగ్రాచులేట్ చేసే దీంట్లో కావచ్చు ఎక్కడ మనం చూడలేదు. సో, వాళ్ళు సోషల్ మీడియా వేదికగా అయితే బయటకు వచ్చి ఏమి సపోర్ట్ చేసినట్లుగా అయితే కనిపించలేదు. సో, వీళ్ళ వ్యవహారం చూస్తున్నట్లయితే ఇంక అందరం ఫిక్స్ అయిపోయాము, సంగీత విజయ్ విడిపోయారు, ఇంకా 'త్రిషతోనే ఉంటుందేమో అదంతా అని. అయితే ఆ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఇంకొక పెద్ద ఎత్తున టాక్ వచ్చింది. విజయ్ తలపతి వాళ్ళ అమ్మ శోభ. సో, వాళ్ళ శోభ అంటే వాళ్ళ అమ్మనే ముందట ఉండి, ఒక పెద్ద మనిషి స్థాయిలో ఉండి, అబ్రాడ్ నుంచి సంగీతని పిలిపిచ్చి వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి వీళ్ళ సమస్యలేంటి, అలాగే వీళ్ళు కలిసి ఉండాలి, ఎందుకంటే మీ పిల్లలు ఇంత పెద్ద పిల్లలున్నారు, సో వాళ్ళ జీవితాన్ని నాశనం చేయొద్దు అని మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే వాళ్ళిద్దరు కలవబోతున్నారు అన్న టాక్ కూడా అంతే లెవెల్‌లో వచ్చింది. అయితే ఈ టాక్ ఎప్పుడైతే వచ్చిందో, టాక్ అయిపోయిన కొద్ది రోజులకే విజయ్ బర్త్‌డే వచ్చింది. విజయ్ బర్త్‌డేకి 'త్రిష' విష్ చేయకపోవడం, అలాగే ఫాలోయింగ్ లిస్ట్‌లో కూడా 'త్రిష' లేకపోవడంతో ఇంకా అది నిజమే అని అనుకున్నారు. ఇంకా వీళ్ళిద్దరూ కలవబోతున్నారు, వీళ్ళిద్దరూ విడిపోయారు, అందుకే ఒక్క విష్ కూడా చేయలేదు అనైతే అందరూ అన్నారు. ఎందుకంటే మనందరికీ తెలుసు సోషల్ మీడియాలో అంతకుముందు కూడా చాలా రకాల వీళ్ళిద్దరి ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు ఆమె బహిరంగంగానే పెట్టడం జరిగింది. సో, దీన్ని చూసిన అందరూ కూడా వీళ్ళిద్దరు ఇంకా ఓపెన్‌గానే ఉన్నారు కదా, ఇది ఓపెన్ సీక్రెటే కదా అని అనుకున్నారు. ఇంకా ఈసారి మాత్రం విష్ చేయకపోయేసరికి వీళ్ళిద్దరు విడిపోయే అవకాశం ఉండొచ్చు. ఎలా అయినా సరే సంగీత ఒక సీఎం భార్య హోదా కావాలి అని కోరుకుంటుంది అన్నట్లుగా బయటకొచ్చింది. అయితే విజయ్ బర్త్‌డే రోజు మనం చూసుకున్నట్లయితే, విజయ్ బర్త్‌డే రోజంతా కూడా 'త్రిష' ఒక్క విష్ కూడా చేయలేదు, అలాగే ఒక పోస్ట్ కూడా పెట్టలేదు. బట్ తెల్లారే చూసుకున్నట్లయితే తెల్లారి మార్నింగ్ అంటే ఆ బర్త్‌డే ఎప్పుడైతే అయిపోయిందో దాని నెక్స్ట్ డే చూసుకున్నట్లయితే విజయ్‌తో హ్యాపీ బర్త్‌డే అండ్ సంథింగ్ లవ్ సింబల్ అని అయితే పెట్టడం జరిగింది. సో, దాన్ని చూసిన తర్వాత కొంతమంది నెటిజన్లు ఇది ఓల్డ్ పిక్ అని కొంతమంది పెడుతూ ఉంటే, ఇంకొంతమంది మాత్రం అసలు ఓల్డ్ పిక్ పెట్టాల్సిన అవసరం త్రిషకేముంది, సో వాళ్ళిద్దరూ ఓపెన్‌గానే లవ్ చేసుకుంటున్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే పెళ్ళిళ్ళకు పేరెంటాలకు కూడా తిరుగుతున్నారు అని అనుకున్నారు. బట్ ఇప్పుడు ఇంకొక సెన్సేషనల్ న్యూస్ అయితే బయటకొచ్చింది. 'తలపతి' వాళ్ళ కొడుకు ఒక సినిమా చేయడం జరిగింది. సో, ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే విజయ్ గురించి ప్రస్తావించడం జరిగింది. మా నాన్న ఇలా గెలవడం ఇది ఒక పెద్ద విజయంగా నేను పరిగణిస్తున్నాను. అలాగే మన నాన్న రాజకీయ జీవితాన్ని కూడా నేను ముందుకు తీసుకొని వెళ్తాను అని ఏదైతే వ్యాఖ్యలు చేశాడో అది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఎందుకంటే ఇన్ని రోజులు ప్రస్తావించని వాళ్ళ కొడుకు ఇప్పుడు బయటికి వచ్చి ఓపెన్‌గా వాళ్ళ నాన్న గురించి పొగుడుతూ, అలాగే రాజకీయ ప్రస్థానం గురించి కూడా మాట్లాడాడు అంటే ఇంకా వీళ్ళిద్దరు కలవబోతున్నారు అని అయితే పెద్ద ఎత్తున టాక్ వస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళిద్దరు కలుస్తారా, కలవరా, అలాగే అసలు ఏం జరగబోతుంది అన్నది మాత్రం మనం చూస్తూనే ఉండాలి. అలాగే విజయ్ వాళ్ళ కొడుకు చేసిన ఒక సినిమా అని చెప్పాను కదా, సో ఆ సినిమాకైతే సందీప్ కిషన్ అయితే నాయకత్వం వహిస్తున్నారు హీరోగా. సో అసలు మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. నిజంగా విజయ్ అండ్ సంగీత కలుస్తారా పిల్లల కోసం, లేదా పిల్లలు ఏమైనా సరే ఆల్రెడీ మేము విడిపోయి చాలా డేస్ ఉన్నాం కాబట్టి ఇప్పుడు నాకు 'త్రిషే' ముఖ్యము అని విజయ్ ప్రేయసి వైపు వెళ్తాడా అన్నది కూడా ఒకసారి మీరు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. దట్స్ అసలు ఏం జరుగుతుంది పబ్లిక్‌లో అన్నది మాకు తెలుస్తుంది.